గోదావరి వరదలతో నిర్మల్ మంచిర్యాల జిల్లాలోని రైతులకు భారీ నష్టం జరిగింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద రావడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. 2 నెలల వ్యవధిలో 4-5 సార్లు పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సారు రేవంత్ సారు మా బాధలు చూడు, మా పంటలు చూడు, ఇది చూస్తే కళ్ళకు నీళ్ళు అరిసిపోతున్నాయి. మరి నువ్వు ఒక దేవుడు అనుకుంటాము, నువ్వు ఒక ఎకరాన ఒక 50 ఇస్తే మేము నీకు ఒక దేవుడు అనుకుంటాము. ఇంత నష్టం అయిపోయింది చెప్పలేము. సోయలు అరిపొలం అయితే చూడు అంతా పోయింది, సోయ అయితే మాడిపోయింది. నోటికి వచ్చిన పంట ఇంకొక నెల అయితే అందరు పంటకు ఇప్పుడు నష్టం అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు రూటర్ కూడా పైసలు లేవు. ఇప్పుడు పొలం మళ్ళీ ఏం చేయాలి? దీన్ని ఇప్పుడు నాట్యానేం రాదు, యాసికి తప్పేం రా. యాసికి 7 గంటలు 7 పిండాలు గీదే మాకు బతికిచ్చేది. ఇంతకు సారు నీకు దేవుడికి దండం చేసిన నీకు దండం చేస్తా. దాదాపు మాది 100-200 ఎకరాల పంట నష్టం జరిగింది. సోయా, మిర్చి, పత్తి, మొత్తం పట్ట భూములు 200 ఎకరాలు నానిపోయింది. కాబట్టి మునిగిపోయింది. చూస్తున్నారు కదా సోయా, మరి వరి పంట టోటల్గా మునిగిపోయింది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు దండాలు. అన్నగారు మాకు ఎకరంకు ఒక 50,000 అన్న సాయం చేయగలరని మనవి చేస్తున్నారు.